హాయ్ అండి. ఎలా ఉన్నారు? సో, నేనైతే చాలా బాగున్నాను. మా చిన్నోడికైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మేము యాక్చువల్లీ నేను 1 మంత్ బ్యాక్ వీడియో పెట్టాను చూడండి. సో, వీడికి దొంప ఎక్కువగా ఉంది, హాస్పిటల్‌లో జాయిన్ చేశాము అని చెప్పేసి, ఎంటికి చూపించాలా ఏంటి అని చెప్పేసి. సో, అప్పుడైతే తగ్గింది అని చెప్పాను కదా. కామెంట్స్‌లో కూడా చాలామంది అడిగారు. మాకు ఇట్లాగే ఉంది బేబీకి, మేము ఈఎన్టీకి చూపించాం, సర్జరీ పడుతుంది అంటున్నారు. మీరు చూపించండి, ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో ఉంటే మెడిసిన్తో క్యూర్ అవుతుంది అని చెప్పేసి. సో, ఇంకా మేము పొంగల్ అనేది వచ్చింది కదా, ఇంక జాన్లో వీడికి తగ్గింది. సో, ఇంకెక్కడికి వెళ్ళలేదండి పొంగల్లో. ఇంక ఇంట్లోనే ఉన్నాం. మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా లోకలే కాబట్టి ఇంక అక్కడే ఉన్నాం తప్ప బయటికి కూడా ఏ ప్లేసెస్కి వెళ్ళలేదు. అంటే నియర్గా ఎగ్జిబిషన్స్ అట్లాంటివి ఉంటాయి కదా పొంగల్లో. సో, మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు. వీడి వల్లే మళ్ళీ స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి బయట కూడా అస్సలు తిరగలేదు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ హౌస్కి కానీ ఇంకా ఎక్కడికి వీడిని తీసుకువెళ్ళలేదు. మేము వెళ్ళి వచ్చేసాం, కానీ వీడిని అంత జాగ్రత్తగా చూసుకున్నాము. బట్ 1 మంత్ తర్వాత మళ్ళీ ఈ వీక్లో అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో, ఇంకా నైట్ అయితే అస్సలు పడుకోలేదు. ఇంకా అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా అలా ఏడుస్తూ ఉంటే ఇంకేం చేస్తాం చెప్పండి. ఇంక వెళ్ళి మార్నింగ్ మా హస్బెండ్ అయితే లీవ్ పెట్టేశారు. లీవ్ అప్లై చేసేసి ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేము ఈఎన్టీకి చూపిద్దామని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాము. బట్ మిడిల్లో మా హస్బెండ్ ఏమన్నదంటే ఒకసారి మేడంకి చూపించి అప్పుడు ఈఎన్టీకి మేడంని రాయమని చెప్తాము అని చెప్పి మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం ఎక్స్రే అడుగుతుందని చెప్పేసి మేము ముందుగా ఎక్స్రే కూడా చేయించుకుని వెళ్ళాము. సో, ఎక్స్రే కూడా చేయించుకుని వెళ్ళిన తర్వాత అందులో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి మేడం అనేది వైరల్ ఇన్ఫెక్షన్, అర్జెంటుగా మీకు నెబులైజ్ చేయండి అని చెప్పేసి, డే అంతా మీరు ఇక్కడ చేయండి, నైట్ వచ్చి ఇంటి దగ్గర చేయదు కానీ మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి అన్నారు. సో, నేను మధ్యలో ఏమన్నానంటే మేడం మీ ఇంటికి చూపిస్తాం మేడం అంటే, యాక్చువల్లీ ఆ మేడం చాలా కొంచెం కూల్, అంటే నన్ను బాధ అర్థం చేసుకుంది కాబట్టి చాలా కూల్గా ఆన్సర్ ఇచ్చింది. వేరే వాళ్ళు అయితే నువ్వు ఎంబీబీఎస్ చదవవా, సో అలా సీరియస్ అవుతారు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ తెలుసు కదా. సో, వాళ్ళే రివర్స్లో సజెషన్స్ ఇస్తే డాక్టర్కి వాళ్ళు సీరియస్ అవుతారు కదా. సో, మేడం అస్సలు సీరియస్ అవ్వలేదు. అమ్మాయి ఎన్టీకి ఏం అవసరం లేదు, ఎన్టీకి అంత అవసరం ఉంటే మేమే రాస్తాం కదా. సో, యాక్చువల్లీ మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఇట్లా జలుబు దగ్గు ఉంటే ఏమైనా సర్జరీ పడుతుంది అట్లా ఆ టైప్లో అనుకుంటున్నారా. సో, ఈఎన్టీకి ఎప్పుడు చూపించాలి అంటే 3 years దాటికా కూడా కంటిన్యూగా ఇలా వస్తూ ఉంటేనే 3 years వరకు మేము ఇట్లా కన్సిడర్ చేయము, వైరల్ ఇన్ఫెక్షన్ లాగే కన్సిడర్ చేస్తాము. కూడా ఒకవేళ ఈఎన్టీకి చూపించినా కూడా 3 years వరకు ఎటువంటి సర్జరీస్ కానీ ఎటువంటి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉండదంట. మ్యాక్సిమం 3 years దాటిన తర్వాతే 3 years వరకు ఇట్లాంటివి కామనే, ఇది వైరల్ ఇన్ఫెక్షన్ లాగే అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఆ క్లారిటీ మేడం ఇచ్చాక నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, సర్జరీ అని చెప్పి 2 months నుంచి అనుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ఫస్ట్ సి సెక్షన్ అయింది, సెకండ్ కూడా సర్జరీ పడుతుంది ఆపరేషన్ అవుతుంది అని తెలిసి కూడా నేను చేసాం. అంటే సెకండ్ బేబీని కంటుంటా చాలామంది మదర్స్. బట్ అదే మన పిల్లలకి ఒక సర్జరీ అనగానే ఇంకా మనం చాలా భయపడతాము. సో, అదే విధంగా నాకైతే ఇంకా చాలా భయం వేసింది. ఎవ్రీ పేరెంట్స్ బతుకుతుంది పిల్లల కోసమే కదా. పిల్లలకి చిన్నది వస్తుంది అని తెలిసినా కూడా మనం అస్సలు ఉండలేము కదా. సో, నేను అదే విధంగా చాలా టెన్షన్ పడ్డాను. ఇంత చిన్న పిల్లడికి సర్జరీ ఎలా చేస్తుందా బాబు, వీడిని నేను ఎట్లా ప్యాంపర్ చేయాలి, అంటే ఎలాగా దాని నుంచి వాటిని సఫర్ అవ్వకుండా ఎట్లా కాపాడాలి, ఇదే ఎన్ని హాస్పిటల్కి. ఇంకొకటి ఏంటంటే, మేడంకి చూపించాక కూడా ఆ హాస్పిటల్లోనే ఇద్దరు చూస్తారు, సార్ చూస్తారు, మేడం చూస్తారు. సో, సెకండ్ ఒపీనియన్గా సార్ దగ్గరికి కూడా వెళ్ళాను నేను. అది ఎక్స్రే తీసుకుని సార్ ఏమన్నారంటే ఎక్స్రే కూడా వేస్ట్ అమ్మా, ఇది కామన్ ఏముండదు అని చెప్పేసి, ఆ మెడిసిన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి పంపించేశారు. సో, మేము సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాము. ఇంకా చూడాలి ఎందుకు ఇట్లా కంటిన్యూగా వస్తుందని కూడా అడిగాము. చిన్నపిల్లల్లో కామన్. దీనికి నాకైతే ఫైనల్ సొల్యూషన్ అయితే రాలేదు ఇప్పటికి కూడా. సో, ఏంటంటే వీటిలో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మఫ్లర్స్, సో చేతికి ఇవేమి కట్టుకోడు, నైట్ పడుకున్నప్పుడు కూడా దుప్పటి కూడా కప్పుకోడు. ఇంకా అంత అంటే వీడు ఎండాకాలంలో పుట్టినందుకో ఏంటో. బట్ నాకు ఇప్పుడైతే కొంచెం మేడం నాకు ఆ విషయం చెప్పిన తర్వాత కొంచెం సాటిస్ఫై, అంటే కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది. ఇది నార్మలే అని చెప్పేసి 3 years కావచ్చు కదా.
సో అక్కడ కూడా ఇదే యాక్టివ్గా ఉన్నాడు. సో ఇంతే యాక్టివ్గా ఉండడం వల్లే మేడం ఏమన్నదంటే ఏం కాదు, ఇలా యాక్టివ్గా ఉన్నంతసేపు మనం ఏం భయపడక్కర్లేదు, వీడు టైంకి తింటున్నాడా అనేది చూసుకోండి. సో అప్పుడు ఆ రోజు అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది. అప్పుడైతే ఆవేశపడేవాడు. మేడం ఏం చేశారంటే వాడికి 1 మినిట్కి ఎంతసేపు తీసుకుంటున్నాడని చెప్పి కౌంట్ చేశారు. 40 అంటే కామన్, 50 దాటితే ఇంక కంటిన్యూ అడ్మిట్ చేయాలి అని చెప్పారు. వీడు 40 చేసేవాడు. అది కూడా ఆవేశమే. ఇలాగే మేడంతో కూడా ఇలాగే ఆడాడు. సో అందుకే అంత ఇప్పుడు కూడా చూడండి దగ్గర నుంచి వస్తుంటే ఆయాసపడుతున్నాడు, గురుగురు సౌండ్ ఇంకా వస్తుంది. అయినా కూడా ఈ ఆటలు ఆగవు. ఆవిడి నువ్వు ఏది పడతారు నోట్లో పెట్టేసుకుంటున్నావు కదా, అందుకే నేను తల బాధపడుతున్నావు, భయపడుతున్నావు. ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి నీకు? నాకు దొంప ఇంకా లైట్గా ఉంది, అందుకే ఏం కావాలి? సరే ఇది అండి మా చిన్న బాబు అప్డేట్ అయితే. సో ప్రెసెంట్కి అయితే మేము సర్జరీ పడదు, సో ఈ ఎంటికి చూపించక్కర్లేదని చెప్పి క్లారిటీ ఇచ్చేసారు డాక్టర్స్. సో ఇంకా ట్రీట్మెంట్ అంటారా, ఇంక ఇదే ట్రీట్మెంట్, నెబ్లైజ్ చేసుకుంటూ ఉండడమే దీని ట్రీట్మెంట్ అంటే. ఇంకా రాకుండా మనం చూసుకోవడం అంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అనేవి పిల్లలకి కామన్ కదా, సో జాగ్రత్తగా ఉండాలి. ఇంకెంత జాగ్రత్తగా ఉన్నా ఇంకొక సమ్టైమ్స్ తప్పవు. సరే బాయ్ చెప్పి. బాయ్ అండి. అమ్మా 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 బాయ్.